ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ తెలంగాణ జిల్లాల్లో ఉద్యోగుల శాంతి ప్రదర్శనలు కొనసాగాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీమాంధ్ర ప్రజలు గుర్తించి అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన బాట పట్టగా తెలంగాణ ఉద్యోగులు ఐకాస నేతలు శాంతి ప్రదర్శనలు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయినా ఉద్యోగులుగా కలిసి ఉందామంటూ హైదరాబాద్ జలసౌదలో తెలంగాణ ఉద్యోగులు ప్రదర్శన చేపట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులెవరూ ఆందోళనకు గురవ్వాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రకటించిన తరుణంలో అడ్డుకునేందుకు ఉద్యమాలు చేయడాన్ని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరోసారి సీమాంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ జిల్లా మందమరిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆందోళన చేపట్టింది. నిజామాబాద్ లో ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సద్భావన యాత్ర జరిగింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో కలెక్టరేట్ ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ జిల్లా రామగుండంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేసింది. సమైక్య ఉద్యమంలో హింస జరుగుతున్నా డీజీపీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తక్షణమే ఆయన్ను తొలగించాలని ప్రధానమంత్రిని కోరుతామన్నారు. ఉద్యమాలు యథేచ్ఛగా శాంతికి భంగం కలిగే విధంగా హింసా పద్ధతిలో జరుగుతూ ఉంటుంటే ఆ ప్రాంత పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. సోమవారం ఢిల్లీకి వెళ్ళగానే కేంద్ర హోంమంత్రి గారిని కలిసి ప్రధానమంత్రి గారు కలిసి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన డీజీపీ ఉండడం ఒక ప్రధాన కారణం. కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారిని డీజీపీ స్థాయిలో నియమించండి, ఇతన్ని వెంటనే టెర్మినేట్ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక కుట్ర దాగి ఉందని తెరాస నేత కడియం శ్రీహరి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని యత్నిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సృష్టించి సమస్యను సృష్టించి ఆ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఈ రకంగా ప్రోత్సహించి నడిపించే ప్రయత్నం చేస్తున్నావు, దాడులను ప్రోత్సహిస్తున్నావు. ఇది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం. నల్గొండలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన కొనసాగింది. ఖమ్మంలోనూ ఐకాస నేతలు ద్విచక్ర వాహనాలలో ప్రదర్శన నిర్వహించారు. సీమాంధ్ర ప్రాంతవాసులు వైఖరి మార్చుకోవాలని, సోదర భావంతో విడిపోయేందుకు సహకరించాలని నేతలు నినదించారు. మెదక్లో ఉద్యోగులు విద్యార్థి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు.